హైదరాబాద్ లో సమ్మెను ఉధృతం చేశారు మున్సిపల్ కార్మికులు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు కార్మికులు. ఇవాల్టి నుంచి దీక్షలు కూడా చేపట్టనున్నారు మున్సిపల్ కార్మికులు. అన్ని కార్మిక సంఘాల తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కార్మిక వర్గంతో పెట్టుకోవద్దు. కార్మిక వర్గంతో పెట్టుకున్న ఏ రాజులు రాజ్యాలు నిలబడలేదనేది కూడా కేసీఆర్ సర్కార్ గుర్తించాలని. ఎన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి? మొత్తం 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం జయప్రదం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తాం. పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నామా? సమస్య పరిష్కారం చేయకుండా అన్యాయంగా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము దాన్ని చేస్తా ఉన్నాము. పోలీసులు ఈ పరిచర్య తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎట్లా చేపిస్తాడో చూపిస్తాం. బయటోళ్ళతోని ఎట్లా చేపిస్తాడో. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెపై మరిన్ని అప్డేట్స్ ఇందిరా పార్క్ నుంచి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ఆందోళనపై మున్సిపల్ కార్మికులు ఏమంటున్నారు? లెఫ్ట్ పార్టీ నేతల సపోర్ట్ ఎలా కనిపిస్తోంది? పరిష్కరించాలని, అదేవిధంగా వేతనాల్ని సవరించాలని కోరుతూ 16 డిమాండ్లతో 10 రోజులుగా సమస్యలు చేస్తున్నారు. అయితే దీనిపై వామపక్షాలు వీళ్లకు నిరాహార దీక్షతో మద్దతు తెలిపాలని చూస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే కొంతమంది కార్మిక నాయకులు కావాలని ఈ సమ్మెను చేస్తున్నారని ఒక ప్రధాన ఆరోపణలు, దీనిపై మీరేమంటారు? గత 2-3 మాసాలుగా మున్సిపల్ కార్మికులు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, అధికారుల దగ్గర రిప్రజెంటేషన్ చేశారు. వాళ్ళ సమస్యలు చెప్పారు. అంతేకాదు ఈ కోరికలు కొత్తగా ఎవరో నాయకులు కోరుతున్న కోరికలు కాదు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా వాగ్దానాలు చేసినటువంటి కోరికలు. కనీస వేతనాలు అమలు జరుపుతామన్నారు. అట్లాగే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఎవరో నేర్పితే వచ్చిన కోరికలు కాదు. కేసీఆర్ గారే నేర్పాడు ఏం అడగాలనేది. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తా, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదని చెప్పిన కేసీఆర్ గారిని మీరు చెప్పిన మాట అమలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. కనీస వేతనాలు అమలు జరపడం అనేది చట్ట ప్రకారం జరగాల్సిన పని. అయితే ఇది మొత్తానికి అయితే అదేవిధంగా మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే కొన్ని యూనియన్లు మాత్రమే ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. దాదాపు 80% యూనియన్లు మద్దతు తెలపడం లేదు. కేవలం వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే ఈ సమ్మెను కొనసాగిస్తున్నాయి అని అంటున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఎప్పుడైనా ప్రభుత్వాలు కార్మికులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే ప్రయత్నం చేస్తాయి. అందులో గోబిల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. విరమించింది కొద్దిమైంది అయితే వాటిని మరి గోబిల్స్ ప్రచారం చేసి మరింత చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెడతా ఉన్నారు. కానీ ఏదైనా కూడా ఇవాళ ఈ కార్మికులందరూ వీళ్ళంతా కార్మికులు కదా, వీళ్ళు సమ్మెలో లేరా, ఉన్నారు కాబట్టి ఇవాళ నిరసన ధర్నా చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వ వైఖరే తప్పని చెప్తా ఉన్నాను. వీళ్ళు విభజించి పాలన సిద్ధాంతమే తప్పు. అందులో నాయన నరసింహారెడ్డి గారు ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్న ఆయనే ఒక మంచి కార్మిక నాయకుడు. ఈ సమ్మెని ఈ రకంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం అనేది ఆయన జీవితంలో మచ్చనే. అందుకని ఇప్పుడు కూడా ఆయన ఆలోచించుకోవాలా, ఇవాళ వాస్తవాలు తెలుసుకోవాలా. కేసీఆర్ ఏదైతే దేవుళ్ళు లాంటివి అన్నాడో వీళ్ళు న్యాయబద్ధమైన సమస్య పిలిచి మాట్లాడండి, చర్చలు పిలవండి, తర్వాత ఓ మంత్రివర్గ ఉపసంఘం వేయండి, తద్వారా పరిష్కారం చేయండి. కాలబరి పెట్టని సిపిఐ చేస్తుంది. వామపక్ష పార్టీ కూడా అదే అభిప్రాయాలు ఉన్నాం. అందుకనే మీరు ఇట్లా పెండింగ్లు పెట్టి వాయిదా ఇచ్చి మేము పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను తుడుచుకుపెడతాం, లేకుంటే విచ్ఛిన్నం చేస్తాం, అసలు మొత్తం సర్వం చేస్తామంటే ఈ ప్రపంచంలో ఎవడు చేయలే. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది బాగుపడలేదు. మీరు కూడా ఈ అహంభావపూరితంగా లేకుంటే బెదిరింపుల ద్వారా, హెచ్చరికల ద్వారా, భయభ్రాంతం చేయడం ద్వారా సమ్మె విచ్ఛిన్నం చేస్తాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, మీరు తప్పుడు సంకేతాలు వేనట్టే అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 80% మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ సోమేష్ కుమార్ అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు సోమేష్ కుమార్ పూర్తిగా కేసీఆర్ బుర్రలో పుట్టినటువంటి కమిషనర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఏది చెప్తే ఈయన అది అంటాడు. ఎందుకంటే మొత్తం అయిపోయింది సమ్మె అని 90 అన్నాడు. ఒక టీవీలో చూస్తే 90% అంటున్నాడు, ఒక దానిలో 70 అంటున్నాడు, ఒక దానిలో 80 అంటున్నాడు, ఒక
పద్ధతి లేదు. అందుకనే ఇక్కడే కూర్చున్నారు కదా, హైదరాబాద్ కార్మికులంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా అబద్ధాల ప్రచారాలు, గోబీస్ ప్రచారం చేస్తూ ఉన్నాం. అలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు విలువాలని డిమాండ్ చేస్తున్నాం. సో అయితే ఇది మొత్తానికి 90% కార్మికులు సమ్మె చేస్తున్న పనిలోకి విధిలోకి వచ్చారని మున్సిపల్ కమిషనర్ సోమేష్ కుమార్ చెప్తున్నారు. అదేవిధంగా అయితే కొన్ని యూనియన్లు మాత్రమే కావాలని గ్లోబల్ ఈ సమ్మెను కొనసాగిస్తున్నాయని, తమ పట్టు విరుపు సాధించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చుకునేందుకు మాత్రమే 2-3 యూనియన్లు సమ్మెలు చేస్తున్నాయని మనం చూడవచ్చు. ఇక్కడ కొంతమంది కార్మికులు మాత్రమే సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా వేతన సవరణ చేయాలని, అదేవిధంగా 16 డిమాండ్లు పరిష్కరించాలని కొంతమంది కార్మికులు ఇక్కడ సమ్మె చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే అనేక మంది కార్మికులు ఈ సమ్మెకు దూరంగా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే 2-3 యూనియన్లు కావాలని ఈ సమ్మె చేస్తున్నాయని కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనికి సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అదేవిధంగా వామపక్షాలు కూడా నిరాహార దీక్ష చేస్తూ వీళ్లకు మద్దతు తెలుపుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ఓకే శ్రీపతి.